రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గడుసరి బేరం. చక్రధర పట్టణంలో చంద్రయ్య అనే దుకాణదారు ఉండేవాడు. అతను పాత వస్తువులు కొని అమ్మే వ్యాపారం చేసేవాడు. ఒకరోజు అతను బేరాల సందడిలో ఉండగా రామన్న అనే అతను ఒక ఉన్ని గొంగలిని చుట్టగా చుట్టి పట్టుకుని అతడి దగ్గరకు పోయి, కొత్త ఉన్ని గొంగలి కొనాలంటే ఏమాత్రం ఖర్చు అవుతుందో చెప్పగలరా అన్నాడు. చంద్రయ్య రామన్న కేసి విసుగుపడుతూ చూసి, ఇది పాత వస్తువులు అమ్మే దుకాణం, కొత్త వాటి సంగతి మరొక చోట విచారించండి అన్నాడు. ఇది పాత వస్తువుల దుకాణం అని నాకు తెలుసు, అయితే అలాంటి వాటికి ధర కట్టేటప్పుడు అవే కొత్తవైతే ఎంత ఖరీదవుతుందో తెలుసుకోవాలి కదా అన్నాడు రామన్న. ఆ జవాబుకు చంద్రయ్య నవ్వుతూ, నేను కొత్త వస్తువు వెలలో 4వ వంతుకు పాతది కొంటాను. దాని మీద రూపాయో అర్ధో లాభం వేసుకొని అమ్ముతుంటాను. మాట వరుసకు మీ దగ్గరున్న ఈ పాత గొంగలి కొత్తదైతే 20 రూపాయలు చేస్తుంది అన్నాడు. రామన్న, ఇంతకు ఈ గొంగలికి 5-6 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వనవసరం లేదంటారు అన్నాడు. చంద్రయ్య గొంగల్ని పరీక్షగా చూస్తూ, దీనికి ఆ మాత్రం రావడం కూడా కష్టమే, రంగు కూడా వెలిసిపోయింది కనుక 4 రూపాయలకు మించి చెయ్యదు అన్నాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మరొక్క మాట చెప్పండి అన్నాడు రామన్న. చంద్రయ్య గొంగళిని తన చేతిలోకి తీసుకొని, ఇది చాలా పాత గొంగలి, నేత కూడా బాగా నలిగిపోయి దారపు పోగులు బయటపడుతున్నవి, ఇది 3 రూపాయల కన్నా ఎక్కువ చేయదు అన్నాడు. రామన్న జేబులోంచి 3 రూపాయలు తీసి, బేరం 3 రూపాయలకు ఖాయం చేశారన్నమాట, సరే ఇక గొంగలి పట్టుకుపోతాను అన్నాడు. చంద్రయ్య రూపాయల కేసి వింతగా చూస్తూ, మీరు నాకు డబ్బిచ్చి గొంగలి పట్టుకుపోవటం ఏమిటి అన్నాడు. ఇది మీ దుకాణంలోనిదే కదా, బయట వేళ్లాడదీసి ఉండగా చూసి నచ్చడం వల్ల బేరం ఆడి కొనుక్కుపోదామని లోపలికి తీసుకువచ్చాను అన్నాడు రామన్న. చంద్రయ్య రామన్న కేసి కోపంగా చూస్తూ, ఈ గొంగలి మీద దీని వెల ఎంతో రాసి అంటించిన చీటీ ఉండాలి, అదేం చేశారు అని అడిగాడు. ఆ చీటీ ఊడి కింద పడితే జాగ్రత్తగా తీసి జేబులో వేసుకున్నాను అంటూ రామన్న చీటీని చంద్రయ్యకిచ్చాడు. చంద్రయ్య చీటీ కేసి చూసి, గొంగలి వెల 10 రూపాయలని స్పష్టంగా రాసి ఉంది, ఇష్టమైతే ఆ ధర ఇచ్చి పట్టుకు వెళ్ళండి అన్నాడు. దీని వెల 3 రూపాయలకు మించదని మీ నోటి మీదుగా మీరే అన్న తరువాత దీన్ని 10 రూపాయలు పెట్టుకునే వెర్రివాడెవడైనా ఉంటాడా అని రామన్న దుకాణంలో బేరాలు చేస్తున్న తత్తిమా వాళ్ళ కేసు చూశాడు. వాళ్ళందరూ రామన్న చెప్పింది న్యాయంగా ఉన్నదన్నారు. వస్తువు కొనడానికి వచ్చాడో అమ్మడానికి వచ్చాడో తెలియనీయకుండా అంత చాకచక్యంగా బేరం సాగించిన రామన్నను మనసులోనే మెచ్చుకుంటూ చంద్రయ్య అతడికి 3 రూపాయలకే గొంగల్ని ఇచ్చేశాడు. ఈరోజు మన కథ సామంతరాజు. కోసల సామ్రాజ్యాన్ని రాజవర్ధనుడనే చక్రవర్తి పాలించే కాలంలో ఆయన ఆధీనంలో కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి. అలాంటి వాటిలో వింధ్య పర్వతాలకు దిగువనున్న రత్నగిరిని ఆనందుడనే సామంతుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ సామంతుడిది చాలా చిత్రమైన స్వభావం. పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా త్వరపడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి తరువాత చిక్కుల పాలయ్యేవాడు. ఒకసారి ఆనందుడికి రాజ్యపాలనా విషయాల్లో తన ప్రధానమంత్రికి కొందరు సలహాదారులు ఉండటం మేలనిపించింది. ఆయన ప్రధానమంత్రికి ఆ సంగతి గురించి చెప్పాడు. రాజు స్వభావం బాగా ఎరిగి ఉన్న ప్రధానమంత్రికి సరేననక తప్పలేదు. ఇద్దరితో ప్రారంభించి అలా ముగిసే లోపల రాజు తన ప్రధానమంత్రికి 15 మంది సలహాదారులను నియమించాడు. 2వ నెల తిరగకుండానే మంత్రి మాటల సందర్భంలో రాజుతో, ప్రభు, ఇంతమంది సలహాదారులు ఉండటంతో ఎవరి సలహా తీసుకోవాలో అర్థం కావటం లేదు, పైగా కోశాగారం నుంచి చాలా ధనం వాళ్ళ జీతాల కోసం ఖర్చు అవుతున్నది అని చెప్పాడు.
వెంటనే రాజు సలహాదారులను పిలిపించి వాళ్ళ హోదా తగ్గించి గౌరవ వేతనం మీద వాళ్లను నగరంలోని పేటలకు సలహా ప్రతినిధులుగా నియమించాడు. ఇందువల్ల నగరంలో ప్రజల అవసరాలను త్వరగా తెలుసుకుని వెంటనే పరిష్కరించవచ్చునని ఆయన అభిప్రాయం. ఒకనాడు వర్తకుల పేటలోని సలహాదారు రాజు దగ్గరకు వచ్చి ఆ పేటలో దేవాలయం లేదని, వర్తకుల సౌకర్యం కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని కోరాడు. కానీ మంత్రి కోశాగారంలో ధనం కొరతగా ఉన్నదన్నాడు. రాజు సలహాదారుతో, ప్రస్తుతానికి ఆ వర్తకుల పేటలోని వాళ్లను రాజవీధిలోని దేవాలయంలో వారానికి ఒకరోజు పూజలు జరుపుకోమను. ఇలా వాళ్లకు ఒకరోజు కేటాయించినట్టు పూజారికి వర్తమానం పంపుతాము అన్నాడు. వారం తిరిగేసరికి కమ్మరి, వడ్రంగి ఇలా వివిధ వృత్తుల వాళ్ళు తమకు కూడా దేవాలయంలో పూజకు ఒకరోజు కేటాయించాలని తమ పేట సలహాదారు ద్వారా రాజుకు విన్నవించుకున్నారు. వారానికి 7 రోజులే కనుక ఇన్ని వృత్తుల వాళ్లకు ఒక్కొక్క రోజు కేటాయించడం సాధ్యం కాదన్నాడు మంత్రి. కానీ రాజు మంత్రిని అమాయకుడి కింద జమకట్టి ప్రజల కోరికలను తృణీకరించడం రాజైన వాడు చేయకూడని పని అన్నాడు కోపంగా. మంత్రి నివ్వెరపడి, ప్రభు, వారానికి 7 రోజులే కదా అన్నాడు. ఆ సంగతి నాకు తెలియంది కాదు, ఇక నుంచి వారానికి 10 రోజులు అన్నాడు రాజు. తమ చిత్తం ప్రభు, కానీ వారంలో 7 రోజులకు మాత్రమే పేర్లున్నాయి, మిగిలిన 3 రోజుల పేర్ల మాటేమిటి అన్నాడు మంత్రి. ఇదొక పెద్ద సమస్య కాదు, ఒక రోజుకు చక్రవర్తి పేరు పెడదాం, మరొక దానికి నా పేరు, మిగిలిన దానికి నీ పేరు సరా అన్నాడు రాజు. ఇక పైన వారానికి 10 రోజులన్న వార్త నగరంలో పాకిపోయింది. అది విని నగరంలో కుబేరుడంతటి వాడిని పేరు మోసిన వరహాల శెట్టి రాజు దగ్గరకు వచ్చి, ప్రభు, ధర్మకార్యాలకు తమకు డబ్బు అవసరమని, కోశాగారంలో అంతగా డబ్బు లేదని తెలిసింది. తమకు 1,00,000 వరహాలు సమర్పించుకుంటాను, వారానికి 11 రోజులు చేసి దానికి నా పేరు పెట్టండి అని వేడుకున్నాడు. రాజు సంతోషించి వారానికి 11 రోజులని ప్రకటించి ఆ రోజుకు వరహాల శెట్టి పేరు పెట్టాడు. ఇది నగరంలో అందరికీ నగ్గుబాట్ల వ్యవహారంలా తోచింది. పొరుగున ఉన్న సామంతులు ఇది అదునుగా తీసుకొని రత్నగిరి రాజ్యాన్ని కబలించేందుకు కుట్రలు పన్నసాగారు. ఈ సంగతులన్నీ తన చారుల ద్వారా చక్రవర్తి రాజ్యవర్ధనుడు విన్నాడు. ఆయన తన సామంతుల మధ్య పోరు సామ్రాజ్యానికే హాని కలిగించగలదని గ్రహించి వారినందరినీ రాజధానికి పిలిపించాడు. రాజ్యవర్ధనుడు నిండు సభలో రత్నగిరి రాజు ఆనందుణ్ణి పరిపాలనాధ్యక్షుడంటూ మెచ్చుకొని, ఇలాంటి అనుభవశాలి నాకు సలహాదారుడు కావడం సామ్రాజ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఆయన్ని నాకు సలహాదారుగా నియమిస్తున్నాను అన్నాడు. రాజ్యవర్ధనుడి మాటలకు ఒక్క రాజు ఆనందుడు తప్ప తక్కిన వారంతా విస్తుపోయారు. ఆయన అప్పటికప్పుడే ఆనందుడి కుమారుడైన సత్యదేవుణ్ణి రత్నగిరికి రాజుగా ప్రకటించాడు. సామంతులంతా వెళ్ళిపోయాక రాజ్యవర్ధనుడు సత్యదేవుడికి వీడ్కోలిచ్చే సమయంలో అతడితో, నిన్ను రాజుగా చేసిన కారణం ఏమిటో గ్రహించే ఉంటావు. నీ తండ్రి సలహాలతో నాకేం పనిలేదు, ఆయన సలహాల బాధ నుంచి నీకు రక్షణ కల్పించేందుకే ఆయన్ని ఆ స్థానంలో ఉంచుతున్నాను అన్నాడు. సత్యదేవుడు రాజ్యవర్ధనుడికి తన కృతజ్ఞత చెప్పుకొని రత్నగిరికి తిరిగిపోయి అనుభవజ్ఞుడైన మంత్రి సలహాలతో రాజ్యపాలన చేస్తూ కొద్ది కాలంలోనే మంచి సమర్థుడు అనిపించుకున్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?